స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. ఇది చలం రచనలో 1925 స్త్రీ. 100 ఏళ్ల తర్వాత ప్రస్తుతం స్త్రీకి స్వేచ్ఛ ఉంది. దాన్ని పరిరక్షించేందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14, 15 and 21 ఉన్నాయి. స్త్రీకి ఎంత పెద్ద స్వేచ్ఛ ఉందంటే తను ఎవరితో సెక్స్ చేయాలో ఎంపిక చేసుకునేంత పెద్ద స్వేచ్ఛ ఉంది. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మాత్రం సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇంకా లేదు. అది వేరే విషయం అనుకోండి. మొన్ననే అంటే 2018లో అడల్టరీ ఈజ్ ఏ నాన్ క్రిమినల్ అఫెన్స్ అని సుప్రీంకోర్టు 2018లో జోసెఫ్ షైన్ కేసులో తీర్పునిచ్చింది. అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం నేరం కాదు అని. అంత పెద్ద స్వేచ్ఛ ఉంది. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 39 ప్రకారం భారతీయ స్త్రీకి బలవంతంగా అబార్షన్ చేయించడం నేరం. కానీ ఇక్కడ ఆమెను బలవంతంగా ఎవరో అబార్షన్ చేయించడం కంటే ఆమె భర్త కలిసి పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. వీటిని భ్రూణ హత్యలు అంటారు. ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ PCPNDT యాక్ట్, దీన్నే ప్రొహిబిషన్ ఆఫ్ సెక్స్ సెలెక్షన్ అంటారు. యాక్ట్ 57 ఆఫ్ 1994 సెక్షన్ 3(4)22 ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని పరీక్ష చేసి తెలియజెప్పడం, తెలుసుకోవడం రెండూ నేరమే. కొసమేర్పు ఏంటంటే ఇలాంటి నేరాల్ని పసిగట్టి మీరు ముందే సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ముఖ్బీర్ యోజన అనే స్కీమ్ కింద 50,000 నుంచి 3 లక్షల వరకు ప్రభుత్వం నుండి బహుమతి కూడా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆడపిల్లలు జన్మించేందుకు ఆడవాళ్ళే సహకరించాలి. మరి మీలోంచి ఎంతమంది ఆడళ్ళు ముందుకు వస్తున్నారో చెప్పండి. ఏ మగాడైనా తనను పెళ్లి చేసుకోవడానికి లేదా చేసుకున్న తర్వాత డబ్బులు అడిగితే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 సెక్షన్ 498A పీనల్ కోడ్ ప్రకారం ఆని తీసుకెళ్లి లోపలేయచ్చు. అఫ్కోర్స్ ఇది మిస్యూజ్ కూడా అవుతుంది. అయితే ఎందుకో తెలియదు, స్త్రీ ఇంకా మగాన్ని కట్న కానుకలు ఇచ్చే కొనుక్కొని మరీ పెళ్లి చేసుకుంటుంది. బాగా అవేర్నెస్ ఉన్న హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ లైక్ బాలీవుడ్ యాక్ట్రెస్ సానియా మల్హోత్రా లాంటోళ్ళు అరేంజ్డ్ మ్యారేజెస్ అనే కాన్సెప్ట్ లేకపోతే భారతదేశంలో 90% మంది మగాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వవు, వాళ్ళు జీవితాంతం ఒంటరిగానే బతకాల్సి వస్తుంది అని అంటున్నారు. ఆడళ్ళు మీరు దీని గురించి సీరియస్గా ఆలోచించాల్సిందే. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఉమెన్ ఎడ్యుకేషన్ ఆర్టికల్ 15/3 ప్రకారం భారతదేశంలో ఉన్న ఆడపిల్లలందరూ శుభ్రంగా చదువుకోవచ్చు. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఉమెన్ చదువుకోవడం నేరం కావచ్చు, కానీ ఇండియాలో ఆ పరిస్థితి ఇంకా రానందుకు ప్రస్తుతం మనం సంతోషిద్దాం. ఆడపిల్లల చదువులు వాళ్ళ తల్లిదండ్రులు తప్ప ఎవ్వడూ ఆపడు. అఫ్కోర్స్ పేదరికం, బాల్య వివాహాలు లాంటివి ఆడపిల్ల చదువులకి అడ్డంకుగా మారుతున్నాయి ఇంకా అక్కడక్కడ. ఇక జెండర్ డిస్క్రిమినేషన్ అంటారా, అది ఇంట్లోనే మొదలవుద్ది. కూతుళ్లను గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తూ కొడుకులను ప్రైవేట్ బళ్ళలోకి పంపించే తల్లిదండ్రులు మనకి ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని ఏడ్చే మగాళ్ళ కంటే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని సాటి ఆడదాని మీద జాలి చూపే ఆడవాళ్ళే ఎక్కువ మంది. బాడీ ఎనాటమీ ప్రకారం దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. వాడంటే మగాడు, ఆడపిల్ల నీ బుద్ధి ఏమైంది అనే చెత్త ఐడియాలజీని సంస్కృతి సాంప్రదాయాలు మతాల పేర్లు చెప్పి మన అమ్మమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు, అమ్మలు, వాళ్ళమ్మలు, ఇంకొక అమ్మలు అందరూ కలిసి మీ బుర్రలు చెడదొబ్బారు. వాటిని మీకు మీరే చెరిపేసుకోవాలి. మీరు పనిచేసే చోట మీ మీద సెక్షువల్ హరాస్మెంట్ జరిగితే సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ప్రకారం ఆ మగాన్ని తీసుకెళ్లి లోపలేయచ్చు. కానీ మీరు అట్లా చెయ్యరు. ఎందుకంటే ఇది నలుగురికి తెలిస్తే ఆడపిల్ల పరువు పోతుందని అనుకుంటారు. అలా అనుకోవడంలో కొంత అర్థం ఉంది.
ఎందుకంటే అవతల వైపు కూడా కోఆపరేషన్ ఉంది కాబట్టి ఆడు వెనకాల పడ్డారా అనే జడ్జిమెంట్ ఇచ్చే మెంటల్ గల్ బోల్డ్ మంది. అయినా బయటకు రావాల్సిందే. ఇప్పుడిప్పుడే మీటూ ఉద్యమాల పేరుతోటి చిన్న చిన్న వర్క్ ప్లేస్లోంచి హాలీవుడ్ సినిమా స్టార్ల వరకు తమను ఇబ్బంది పెట్టిన మగాళ్ళను మడిచి మీడియా ముందు విసిరి పారేస్తున్నారు ఆడాళ్ళు. ఇట్స్ అ గుడ్ సైన్. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా హెరాస్మెంట్స్, కొన్నిటికి ఏ చట్టాలు ఉండవు, లైక్ పరువు హత్యలు లాంటివి. అదేంటో భారతదేశ కుటుంబాల్లో పరువును కేవలం ఆడదే మోయాల్సి వస్తుంది, కానీ మగాడికి ఆ అవసరమే ఉండదు. దీని గురించి మనం ఇంకొక చాప్టర్లో మాట్లాడుకుందాం. ఇలా కొన్ని అవసరమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఆడాళ్లకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, యాజ్ పర్ థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ 2018 సర్వే ప్రకారం. కేవలం కల్పన చావ్లా అప్పుడెప్పుడు 1997లో అంతరిక్షంలోకి వెళ్ళిందని చెప్పి చూసారా, మన దేశ ఆడళ్ళు అంతరిక్షంలో కూడా ప్రయాణం చేస్తున్నారు అని గొప్పలు చెప్పుకునే మనం కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి గుళ్ళోకి మాత్రం 2018 సుప్రీంకోర్టు తీర్పిచ్చేంత వరకు ఆడవాళ్ళని అనుమతించలేదు. ఇప్పటికీ ఆడవాళ్ళు ఆ గుళ్ళోకి వెళ్తున్నారా లేదా తెలియదు. ఇది యాక్చువల్ రియాలిటీ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్లో ఇంకా ఎవరైనా ఈ ఉమెన్స్ డే రోజు మిమ్మల్ని మభ్యపెడుతూ, జాలి పడుతూ, పొగుడుతూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటూ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళను పండకేసి బాధి కొట్టండి. హ్యాపీ ఉమెన్స్ డే.